హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మీకు ఈరోజు ఒక వీడియో చూపించడానికి అయితే వచ్చాము. మేము ప్రజెంట్ అయితే పండ్ల చెట్టు కింద ఉన్నాము. పనసకాయ తీసి దాని తర్వాత దాని తొన్నలు కూర వండి చూపిస్తాము. కావాలంటే చూడండి, పనస చెట్టు కింద ఉన్నాము. చూడండి ఫ్రెండ్స్, మావాడు ఎక్కుతాడు. ఇదిగో ఇస్తున్నాం, పట్టుకో. అంటే అక్కడ ముళ్ళులు ఉన్నాయి కదా, చూడండి ఇది ముళ్ళుది, అలా తీసి ఎక్కుతాడు అనమాట. లేకపోతే మనకే ప్రాబ్లం గుర్తిస్తాయి, రక్తం వచ్చేస్తుంది, మరి బ్లడ్ డొనేషన్. చూడండి, అంటే ఇందులో దగ్గర ఉన్నాయనుకో, కానీ అవి ఇంకా ముదరలేదు. మనకు బాగా ముదిరిన పండ్లు కావాలి. ఎందుకంటే మామూలు లేతదైతే సాంబార్కి అవుతుంది, బట్ కూర చేయడానికి అవ్వదు. సో ఆ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఆ పైకి వెళ్ళి ముదిరినది చూసి అప్పుడు తెంపుతాడు మావాడు. చూడండి ఎంత కష్టపడి ఎక్కుతున్నాడో. మావాడు ఎక్కుతున్నందుకు కూడా ఒక లైక్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పైకి ఎక్కాను, చెట్టు పైకి. ఇంకా చూడండి, మేమైతే ఎంతమంది వచ్చామో చూడండి. ఇదిగో వీడి పేరు జాను, వీడి పేరు నవీన్, ఆడ పేరు ఫ్రైన్, ఎక్కుతున్న వాడి పేరు బుజ్జి. అదిగో నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి కనిపించకపోవచ్చు, స్టార్టింగ్లో కనిపించాను. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఎక్కుతున్నాడు. ఎక్కిన తర్వాత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కత్తితో చిన్న హోల్ పెడతాడు. సో మనకు అది ముదిరిపోయిందో లేదా కొందో చూడాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్ పెట్టి తర్వాత కిందకి పడవేస్తాడు. చూడండి, హోల్ పెడుతున్నాడు. అదిగో అది ముదిరిందంట. చూడండి, ఒరే కింద పడవేరా, చూపిస్తాము ఫ్రెండ్స్కి చూపిస్తాము. అది కాదు, హోల్ పెట్టింది చిన్న పడవే కిందకి. తర్వాత ముదిరిందో లేదో పడవి. ఒరే తెచ్చారు అది, పట్టురా తీరా, పట్టరా. ఇదిగో చూడండి, బాగా ముదిరిపోయింది ఇది. అంటే ఓ 2 రోజుల్లో పండిపోద్ది. ఇదిగో ఎంత ముదిరిందో. అదిగో చూడండి, పనస కిందకి పడేస్తారు మావాడు. అంటే దగ్గరకు ఉండకూడదు, దూరంగా ఉండాలి, లేకపోతే మన మీద వచ్చేస్తుంది పనసకాయ. అంటే పనసకాయలు తెంపాలంటే చాలా కష్టము. కొంచెం మిస్ అయినా మన మీదకి వచ్చేస్తుంది. ఇంకంతే, తెలుసు కదా మన మీదకి వస్తే ఏమవుతామో. ఎక్కడో మావాడు చెట్టుకి కష్టపడినందుకు కనిపిస్తున్నావు. పనస కూడా కనిపిస్తుందిలే. ఒరే కత్తితో నరికేయి, నువ్వు కాలు పైకి పెట్టి కత్తితో నరికేయరా. ఒరే కష్టంగా ఉందిరా, కొంచెం కత్తితో నరికేయి. నరికేయి. అదిగో కింద పడిపోయింది. మాలు తీసుకొస్తారు. ఇంకోటి పడేస్తావా? సరిపోద్ది ఒకటి, సరిపోద్దేమో. చూడండి, మామూలు మోసుకొని వస్తారు. అరే మోసుకొని వచ్చేయండి ఇద్దరు జాన్ నవీన్ క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అరే మోసుకొని వచ్చండి రా. అది వెరీ గుడ్. తీసుకురండి. అదే చూడండి, ఇలా తీసుకొస్తున్నారు. ఇదిగో చాలా కష్టపడుతున్నారు ఇద్దరు. ఆగండి ఒక నిమిషం. చూడండి ఎంత కష్టపడి తీసుకొస్తున్నారు. అదైతే చాలా బరువు ఉంటుంది, కానీ వీళ్ళు సాహసం చేసి మరి తీసుకొస్తున్నారు. చూడండి, వీళ్ళకి లైక్ చేయండి. చూడండి, ఫస్ట్ పళ్ళాలు నరికి తర్వాత పేడులు చేయాలంట. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. చూడండి, ఇదిగో పసుపు కలర్గా క్యూట్గా ఉంది. అంటే ఇది ముదిరిపోయింది అనమాట. లేదైతే ఇప్పుడు తొన్నలు వేరు చేస్తున్నాము. అంటే అందులో ప్లేట్లో పెడతామన్నమాట. ఒరే లేదురా, కింద ఆకులు పెట్టి అందులో పెడదామా తొన్నలు? ఒరే ఇలాంటి ఆకులు తీసుకురండి. ఇవి ఉన్నాయిరా కుందేలు ఆకులు. మా భాషలో వీటికి రేబిట్ ఆకులు అంటాం అనమాట, అంటే కుందేలు ఆకులు. మా మాయ వచ్చాడు, సంగపెద్ద అనమాట. సంగపెద్ద మాయ వచ్చాడు. అంటే వీడియో ఎలా చేస్తున్నారో నేను చూస్తానంటే రండానండి వీడియో మామా. అది చూడండి ప్లేస్ మాకాసి పొలాలు. ప్రజెంట్ అయితే ఇప్పుడు కోత అవుతుంది, అంటే కొంత పండని ఉన్నాయి. చూడండి, ఆ పక్క మొత్తం కోస్తారు. చూడండి, ఇదిగో మా కొండలు ఎలా ఉన్నాయో, మా ఊరు కొండలు.
చూడండి లొకేషన్. చూడండి తొనాలు తీస్తాం, చూడండి చూడండి ఫ్రెండ్స్, తొనాలు తీస్తాం. ఇదిగో నరుకుతున్నాను. చూడండి అది అక్కడ ధాన్యం మట్టిస్తున్నారు. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అంటే దగ్గర అయితే క్లారిటీగా కనిపిస్తుంది, దూరం నుంచి కాబట్టి సరే కనిపించట్లేదు. అది అక్కడ మరి ఇటు పెట్టండి రా. ఇక్కడ తొన్నాలు అనేది పెడతామన్నమాట. తొనగినారా కందిపోయింది ఉంచకండి, ఓకేనా? అంటే కందిపోయిందంటే ఇదిగో కింద పడవేసాం కదా, ఇదిగో ఇలా అయింది, కందిపోయింది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా తీసి దాని తర్వాత దాన్ని ఇది కట్ చేస్తారనమాట. దాని పై భాగం కట్ చేసిన తర్వాత తొన్నాలు బాగా వస్తాయి, లేకపోతే ఇంకంతే. చూడండి ఈ వైట్గా ఉంది కదా, ఇదే జిగురు తింటున్నాడు మాడు. అంటే పచ్చిది కూడా తినొచ్చు, కాల్చి కూడా తినొచ్చు. కావాలంటే నెక్స్ట్ వీడియోలో కాల్చి కూడా చూపిస్తాం, కాల్చేది కూడా. చూడండి ఫ్రెండ్స్, తింటున్నాను. చూడండి మా వాళ్ళు పేర్లు పట్టుకొని తొన్నాలు తీస్తున్నారు అనమాట. ఆ తొన్నాలు తీసి అక్కడ పెడతారు. అంటే మేము అక్కడ ఇదిగో తొన్నలు తీస్తున్నాడు, అంటే పై భాగం తీస్తున్నాడు. చూడు మాడు, ఇదిగో పై భాగం తీసిన తర్వాత చూడండి తొన్నలు ఎలా ఉందో, పంచ తొన్నలు అవి తీసి అక్కడ పెడుతున్నారు. అదిగో మనం కూడా ఒకటి తీసి తిందాం ఫ్రెండ్స్. చూడండి ఇదిగో ఇది తింటాను ప్రజెంట్ అయితే. సూపర్గా ఉంది. వండుకోవడానికి ఏడాడు తెచ్చాము ఆయిల్ ఫ్రెండ్స్, అల్లం పేస్టు, ఇక్కడ కారం టు మసాలా ఉంది, పసుపు, వాటరు, కిందన ప్లేటు, మూత పెట్టుకోవడానికి. మేము కేవలం వీడియో కోసమనే ఈ తప్పేలా కొన్నాం ఫ్రెండ్స్. వాటర్ పోయాలి అంటే మనకు కావాల్సినంత పోయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా పేర్చాలి. చూడండి ఏ విధంగా పేరుస్తాము. దించారు అవి. తబేలా తీసుకురారా, వారు తప్పేలా తీసుకురా తమ్ముడా. చూడండి దిగా మాడు తప్పేలా తీసుకొస్తున్నాడు. అంటే మేము తొన్నాలు ఎట్టున్నది అందులో ఇందాక చూసారు మీరు, మేము వాటర్ కూడా పోస్తాము. ఓకే చూడట సరిపోద్దా ప్లేస్? సరిపోద్దా ఇంకా చేద్దామా ముందుకి? కదా చూడు, ఆడుకోరు అలాగే. సరిపోద్ది కదా, సరిపోయింది చూడండి. ఓకే చూడండి ఇంకా ఎలా ఉందో చూడండి, సరిపోయింది. ఇప్పుడు అక్కడ అగ్గి పెట్టాలన్నమాట. అగ్గి పెడతాం చూడండి, చూడండి అగ్గి పెడతాము. ఇందాక గింజలు కాల్సాం కదా, అందులో తీసుకెళ్ళి పెడతాం. అందులో తెర పెట్టుతే ఒరే ప్లేట్ తెచ్చి మూసి. చూడండి అగ్గి పెడుతున్నాము. అది కదా అత్తిచ్చి అది ఇదే బాగుంది. అలాగే వాటర్ తీసుకెళ్తాం కదా. చూడండి ఫ్రెండ్స్, వాటర్ చేసి ఒరే కర్రలు వెళ్ళిపోండి రా, కర్రలు వెళ్ళిపోండి పిల్లలు. పట్టుకితే కదా అగ్గి వెలిగింది. ఒరే అది పక్కన పెట్టు. ఒరే ఆ ప్లేట్ తీసుకురారా మూయడానికి. నీకు అది వస్తాగా. చూడండి పొగలు వచ్చేస్తుంది కదా. కర్రలు వెళ్తాం ఇప్పుడు. ఫ్రెండ్స్ బాగా వేడిగా ఉంటుంది, చూసుకొని తీయాలి. ఫ్రెండ్స్ ఉడికింది అదిగో. దించాలి. దించడానికి ఎన్ని ప్రయోగాలు చూడండి ఫ్రెండ్స్. ప్రయోగాలు స్టార్ట్ అంటే సింపుల్తో ఇందాన్ని వేస్ట్ కదా. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో కత్తితో కర్రతో దించుతున్నాము. చూడండి ఇదిగో పెంచా గిన్నె తప్పేంచి వస్తాయి. గిన్నె గిన్నె వచ్చి
ఇదిగో ప్లేట్ అక్కడ పెట్టుకొని స్టాల్ కదా వచ్చి చూడండి వాటర్ పోవాలన్నమాట. వాటర్ పోయిన తర్వాత బాగుంటుంది. వేస్ట్ వాటర్ సాల్సు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ పసుపు ఇది మేము అడుగు మీద కాబట్టి పేకట్తో కాకుండా అంటే వేస్ట్ ఎందుకని మాకు కావాల్సినంత తెచ్చుకున్నాము. ఇలా ఉన్నది ఇంకా ఇదిగో పసుపు కోసము సాలరీ తర్వాత ఇదిగో అల్లం పచ్చడి, అల్లం పేస్ట్. పర్వాలేదు రే కల్ప 50 గ్రాములు ఉన్నది రే. ఎంతమంది ఉన్నారో అంటే మేము వండిన వంట తినడానికి ఇష్టపడి వచ్చారు. అంటే ఎలా వండారో మేము ఫస్ట్ టైం వండాం కదా, ఎలా వండారో చూస్తారంట. తిని బాగుందో లేదో వాళ్ళు చెప్తారు. ఏదైనా వాళ్ళ డెసిషమే, మా డెసిషన్ కాదు. ఎందుకంటే మేము వండింది తినేది వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తారు. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి సూపర్ అయింది కదా. నూనె పెడితే ఇంకా ఇక్కడ కదా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఫస్ట్ కడ నూనె ఒకటి కొనరా అదే వరకురా ఒరేయ్ దీనికి చాలు ఫ్రెండ్స్. ఒక గొర్రె చాలు. గిడ వేసి ఇద్దరు గిడేం కేత అనుకుంటా. ఫస్ట్ ఎలా ఉంది? సూపర్. ఎలా ఉందిరా? సూపర్ సూపర్గా ఉందంట. చూడండి వీళ్ళు సూపర్గా ఉందన్నారు. ఇంకా మావాడు పెద్దవాడు కాబోయే పెళ్ళి ఉందా. బాగుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.